వేట రాజకీయ వేట కొనసాగుతోంది. ఒక పక్కన పోసాని కృష్ణమురళి మీద 30 ఫిర్యాదులు, 14 కేసులు. ఆ కేసుల్లో ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తర్వాత అది బెయిల్ వచ్చే సందర్భంలో మరొక కేసులో పీటీ వారెంట్ కింద అరెస్ట్ చేయడం, ఇట్లాగా వరుసపెట్టి వివిధ కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం ఒక పక్క నడుస్తుంటే, వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడన్నటువంటి కేసులో అరెస్ట్ చేసి అది బెయిల్ మీద బెయిల్ పిటిషన్ వస్తున్నటువంటి సందర్భంలో మరొక కేసులో ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో 71 నిందితుడిగా తను పెట్టినటువంటి దాంట్లో పీటీ వారెంట్ వేయడం అన్నటువంటిది తాజా కీలకం. దాంట్లో అరెస్టు, మళ్ళీ దాంట్లో రిమాండ్ అన్నటువంటి, తద్వారా ఒక కేసులో బెయిల్ వచ్చేటప్పటికి రెండవ కేసులో బెయిల్ లేదు కాబట్టి అన్నటువంటి పాయింట్ ఉంటుంది. అంటే ఇక కింద కోర్టుల దగ్గర వర్కౌట్ కాదు, లేదా కింద కోర్టులో ఒక కేసు తర్వాత ఇంకో కేసుకు బెయిల్, ఇంకో కేసు తర్వాత ఇంకో కేసుకు బెయిల్, ఏదైతే మొన్నటిదాకా నందిగం సురేష్ ఫేస్ చేశాడో అదే తరహా వాతావరణం అవుతుంది. లేదు, హైకోర్టుకి పోయి ఈ మొత్తం వ్యవహారం అంతా తేల్చుకోవాల్సి ఉంటుంది. గతంలో ఏదైతే తెలంగాణ హైకోర్టు తీర్మార్ మల్లన్న కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు గతంలో ఇట్లాంటిది ఇచ్చినటువంటి జడ్జిమెంట్లని ఉటంకిస్తూ అప్పుడు తెలంగాణలో జస్టిస్ లక్ష్మణ్ ఇచ్చినటువంటిది ఒకే అంశానికి సంబంధించి వివిధ కేసులు నమోదవుతున్నప్పుడు, ఒకే వ్యక్తి మీద వివిధ కేసులు నమోదవుతున్నప్పుడు ఒకేసారి విచారించాలి, పదే అరెస్టులు, పదే విచారణలు అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నటువంటి కోణం ఆనాడిచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకుని ఇక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు చేసేటటువంటి పరిస్థితులు అసలు వైసీపీకి సంబంధించి లీగల్ టీం ఉందా లేదా చూడాలి.